ఆదిలాబాదులో కలెక్టరేట్ కుప్పకూలింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో 2 అంతస్తులు కొలాప్స్ అయిపోయాయి. అయితే కూలిన ప్రాంతంలో ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. ఇక సౌండ్ విని ఆ కూళ్లను చూసి భయంతో పరుగులు పెట్టారు అధికారులు, సిబ్బంది. ప్రస్తుతం కలెక్టరేట్లో అడుగు పెట్టాలంటేనే వణుకుతున్నారు సిబ్బంది. అది నిజాం కాలం నాటి భవనం, అందులో కొనసాగుతోంది కలెక్టరేట్. ఇటు కార్యాలయ ప్రాంగణంలో వర్షం పడుతుంది కాబట్టి వర్షం నీరు నిలిచే ఉంది. ఆదిలాబాద్ నుంచి మనం చూస్తున్నాం విజువల్స్. ఆదిలాబాద్లో కలెక్టరేట్, అది కలెక్టరేట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో పెద్ద సౌండ్ చేస్తూ 2 అంతస్తులు ఒకేసారి కొలాప్స్ అయిపోయాయి. అయితే అదృష్టవశాత్తు కూలిన ప్రాంతంలో ఆ టైంలో అప్పుడు అందులో ఎవరూ లేరు కాబట్టి ప్రాణ నష్టం తప్పింది, పెద్ద ముప్పు తప్పింది. ఆ సౌండ్తో పక్కనే ఉన్న అధికారులందరూ భయంతో పరుగులు పెట్టారు. ఆ సిబ్బంది అయితే ఇప్పుడు కలెక్టరేట్లో అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఇంతకీ ఎందుకంటే అది పాత భవనం, నిజాం కాలం నాటి భవనం, అది అందులో కలెక్టరేట్ కొనసాగుతోంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సిబ్బంది ఇప్పటికే భయపడుతూ ఉన్నారు. ఆ టైంలోనే ఒక్కసారిగా 2 అంతస్తులు కొలాప్స్ అయిపోయాయి. మనం ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. కుప్పకూలిపోయాయి, ఏదో భూకంపం వచ్చినప్పుడు జరిగినట్టుగా కుప్పకూలిపోయాయి. పైన గోడలు ఇనుప చువ్వలతో సహా విరిగిపడ్డం మనం చూస్తున్నాం. అక్కడ ఫ్యాన్ కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ స్థితిలో ఉంది అని సిబ్బంది భయపడుతున్నారు. ఇవాళ భయపడ్డట్టే జరిగింది. ఇవి లేటెస్ట్ విజువల్స్ మనం చూస్తున్నాం. కూలిన తర్వాత అటు కొంతమంది సిబ్బంది ఉన్నారు. 2 అంతస్తులు కొలాప్స్ అయిపోయాయి. ఒక్కసారి కొలాప్స్ అయింది అని ఒక్కసారి చూస్తేనే మనకు కొంచెం భయం వేస్తుంది. బట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లక్కీలీ ఆ టైంలో ఆ ఏరియాలో కరెక్ట్గా కూలిన ఆ ప్రాంతంలో మాత్రం ఎవరు లేరు కాబట్టి పెద్ద ప్రాణ నష్టం తప్పింది.